అందరికీ శరణార్థులు. కనకదాసుల వారు రచించినటువంటి అద్భుతమైనటువంటి కీర్తనల గురించి మనం వింటూ ఉన్నాం. ఒక సందర్భంలో ఆయన వ్యాసరాయని ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ విపరీతమైనటువంటి కుల వివక్షను ఎదుర్కొన్నాడు. వ్యాసరాయని యొక్క శిష్యులందరూ కూడా అగ్రవర్ణాల వారు. మన కనకదాసు మాత్రమే శూద్ర వర్ణానికి చెందినటువంటి వ్యక్తి. ఈ సందర్భంలో కనకదాసుల వారు గురువు యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటాడు. ఆ వ్యాసరాయల వారికి చాలా ఇష్టమైనటువంటి శిష్యుడు మన కనకదాసుల వారు. కానీ మిగతా శిష్యులకు అది ఇష్టం ఉండేది కాదు. ఆ రకంగా ఆయన అక్కడ కుల వివక్ష అనుభవిస్తాడు. అక్కడే కాదు, ఆయన ఉడిపి శ్రీకృష్ణుని దర్శనానికి పోయినప్పుడు కూడా ఆయనకి లోపలికి రానియరు, గుడి లోపలికి. అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి పాండురంగ విఠల ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని దూరంగా నిలబెట్టడం జరుగుతోంది, ఆయన కులాన్ని బట్టి. అందుకల్లా ఆయనలో ఒక గూడు కట్టుకున్నటువంటి బాధ ఉందన్నమాట. నా కులం పేరు చెప్పి నన్ను దూరం పెడుతున్నారని. ఆ బాధని తాను చాలా సంవత్సరాలు అనుభవిస్తూ, నేను ఎవరిని, నాకేంటి, కులమేంటి, నా కులం ఏంటి అని చెప్తూ ఆయన ఒకసారి ఆ దేవునితోనే మాట్లాడతాడనమాట. ఒక కీర్తన ద్వారా దేవుణ్ణి ప్రశ్నిస్తాడు, దేవునికి చెప్తాడు, నాది ఏ కులమో నీవే చెప్పాయా అని. ఎందుకంటే కనకదాసు నీవు ఏ జాతి నీవు అని అడిగినప్పుడు ఆయన ఏమని చెప్పగలడు సమాధానం? ఆయన నోటి మాటతో కాకుండా కీర్తనల ద్వారా చెప్తాడు. నిమ్మ హాగయే నన్నదు మనుష్య జాతి, నిన్న హాగయే నన్నదు మనుష్య జాతి, నేను కూడా ఒక మనిషినయా అని చెప్తాడు సందర్భంలో చెప్పినటువంటి కీర్తన ఇది. ఓ హరి, నువ్వే చెప్పు. ಯಾತನೆಂದು ಜಗನ್ನಾಥ ಮಾಡಿದ ಒಂದು ನರರೂಪವಯ್ಯ. యాతరవనెందు సురలి, నేను ఏమి మనిషినని చెప్పగలను? నేను ఏ కులం వాడిని, ఏ జాతి వాడినని చెప్పాలా? జగన్నాథ మాడిద ಒಂದು నరరూపవయ్యా, ఆ జగన్నాథుడే నిర్మించినటువంటి ఒక నర రూపాన్ని నేనంతే. నేను ఒక నర రూపాన్ని అంతే తప్ప కులం ఆధారంగా చూస్తారేమయ్యానని మీరు. ఆ జగన్నాథుడు అందరినీ చేసినట్టుగా నాకు ఒక నర రూపాన్ని ఇచ్చినాడు అంతే. ఈ సృష్టి అంతా జగన్నాథమయం. ఆ జగన్నాథుడే ఈ సృష్టిని నిర్మించినప్పుడు ఆ సృష్టిలో భాగమైనటువంటి నన్ను కూడా జగన్నాథుడే నిర్మించాడు. కాబట్టి జగన్నాథ మాడిద ಒಂದು నరరూపవయ్య, నీవే చెప్పు అంటాడు. ముట్టు ಹೊಟ್ಟನೋಳು నెట్టన నా బొందే, ముట్టు ಹೊಟ್ಟೆನೋಳು నాన్ బొంది నెట్టన. ముట్టు ಹೊಟ್ಟె, ఒక స్త్రీ ముట్టు నిలబడిన తర్వాత 9 నెలలకి ఆమె కడుపు నుండి, ఆమె గర్భాన్ని నుండి నేను బయటకు వచ్చానాయా. నెట్టన నా బందే, స్త్రీకి ముట్టు నిలబడిన తర్వాత గర్భము వస్తుందన్నమాట. కాబట్టి గర్భం వచ్చిన తర్వాత ఆ స్త్రీకి ముట్టు నిలబడిపోతుంది. ఆ రకంగా నేను ఒక స్త్రీ యొక్క పొట్ట నుండి వచ్చానయా. ముట్టు ಹೊಟ್ಟೆನೋಳು నెట్టన నా బొందే, తొట్టెద్దానాగా తొగల బక్కణ. అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఒక సంచి నుంచి వచ్చాను. చీలం అంటాం దాన్ని, శీల అంటాం, సంచి, చర్మ సంచి ద్వారా వచ్చాను నేను. తోలు సంచి అంటాం కరెక్ట్గా చెప్పాలంటే. ఒక తోలు సంచి నుండి నేను బయటికి వచ్చాను. ಇಷ್ಟರೊಳಗೆ ಒಂದು ವಿವರಯಂತಿಂತ భ్రష్టగే ನನಗಿನ್ಯಾತರ కులవయ్య. అందరూ వచ్చినట్టుగానే తల్లి గర్భం నుండి నేను బయటకు వచ్చాను. ముట్టు నిలబడిన తర్వాత ఒక స్త్రీ గర్భం నుంచి నేను బయటకు వచ్చాను. ఒక తోలు సంచి నుంచి అందరూ ఎలాగ వస్తారో మనుషులంతా, అలాగే నేను కూడా ఒక తోలు సంచి నుంచి బయటకు వచ్చానయా. నాకు ఏమి కులమయ్యా అంటాడు. నేను యాతర కులవయ్యాను. నాలాంటి వానికి అందరూ ఎలాగైతే వస్తారు అగ్రవర్ణాల వాళ్ళు,
బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు, దళితులు అందరూ వచ్చినట్లు నేను వచ్చా. తల్లి గర్భం నుంచి, ఒక తోలు సంచి నుంచి నేను బయటకు వచ్చా. నాకేం కులమయ్యా? చెప్పయ్యా, నాది యా కులము? ఇంద్రియ సూతక దుర్గంధవ మలమూత్ర నింద తావలి తన్న నిజవర్యదే ಬಂದದ್ದು ಬಚ್ಚಲ ಗುಣಿ ತಿಂದದ್ದು ಮಲೆ ಮಾಂಸ ಇಂತ అందకಗೆ ನನಗಿನ್ಯಾತರ కులవయ్య. ఇంద్రియ సూతక దుర్గంధవ మలమూత్ర, ఇంద్రియాల్లో దుర్గంధమైనటువంటి దుర్గంధాన్ని లేకుంటే ఆ దుర్గంధ మలమూత్రాల్ని బయటికి వదిలేటువంటి ఒక యోని, స్త్రీ యోని ఏదైతే మూత్రం ఎలాగైతే బయటకు వస్తుందో ఆ మూత్ర ద్వారము నుంచి నేను వచ్చా. మలము మూత్రము ఏదైతే బయటికి వెళ్తుందో ఆ రకంగా ఆ దుర్గంధ భరితమైనటువంటి ఆ మలమూత్రాలు వచ్చేటువంటి ఆ రంధ్రము నుంచి నేను వచ్చానయ్యా. తావలి తన్న నిజవరయదే, తావు అది నా ప్రదేశం. ఒక స్త్రీ మూత్ర ద్వారము గుండా నేను వచ్చాను. అది నీకు తెలుసా? బచ్చల గుణి అంటాం, అంటే మురికి గుంట. మురికి గుంట మనం ఇంటి ముందర బచ్చల గుంట ఎలాగైతే తీసింటాం, ఆ బచ్చల గుండ నుంచి నేను వచ్చాను. నేనేం తిన్నాను? మలెమాంస. మలెమాంస. తాను ఏమి తాగినాడా అంటే పాలు తాగి బతికినాడు. అంటే మలే మాంస కుడుదు బెళదిద్ద, తల్లి యొక్క మాంసాన్ని కరిగించినటువంటి పాలతో తయారైనటువంటి ఆహారాన్ని నేను తీసుకున్నా. అంటే తల్లి యొక్క ఆ మాంసము పాలుగా మారితే ఆ మాంసము అనేటువంటిది పాలు నేను తాగిన. తల్లి మాంసం కరిగించి పాలు చేస్తే ఆ పాలు నేను తాగా అందరి మాదిరి. అలాంటి నాకే ఎలాంటి కులమయ్యా? ఇంత అందకగే ನನಗಿನ್ಯಾತರ కులవయ్య. ఇలాంటి ఒక అంధునికి అంటే సృష్టి రహస్యం చెప్తాడు. అందరూ ఎలా వస్తారు? స్త్రీ యొక్క మూత్ర ద్వారం గుండా వస్తాను. ఒక బచ్చల గొంతు నుంచి నేను వచ్చాను. నేనేం తాగాను, ఏం తిన్నాను అంటే మాంసముతో తయారైనటువంటి పాలను తాగి నేను బయటకు వచ్చాను. ఇంద్రియ సూతక దుర్గంధవ మలమూత్ర నిందటావలి తన్న నిజవరియದೆ ಬಂದದ್ದು బచ్చల గుణి తిందిದ್ದು మలె మాంస ఇంత అందకగే ನನಗಿನ್ಯಾತರ కులవయ్య. ఇలాంటి ఒక వ్యక్తికి నాకేం కులమయ్యా? స్త్రీ యొక్క బచ్చల గుణి నుంచి నేను వచ్చాను. అలాగే ఒక దుర్గంధ వాసన భరితమైనటువంటి ఒక ద్వారము గుండా నేను బయటకు వచ్చాను. నేనేం తిన్నాను? మాంసంతో తయారైనటువంటి పాలు తాగి పెరిగాను నేను. 9 ಹೆಜ್ಜೆದೋಳು ಸರ್ವ ಹೊಲಸದು. ఎలాంటిది ఇది? 9 ಹೆಜ್ಜೆದೋಳು ಸರ್ವ ಹೊలసదు. అదే ಹೊలసు అంటే అది ఒక చెడ్డది, అదొక నీచమైనది. ఏంటంటే 9 ಹೆಜ್ಜೆದోಳು, 9 నవరంధ్రాలు, నవరంధ్రాలు ఉండేటువంటి శరీరం నాది. హొలసు అంటాము దాన్ని. ఒక చెడ్డది, ఒక దుర్గంధమైనటువంటి ఈ శరీరము దుర్గంధాలతో కూడినటువంటిది అని. అంటే నవరంధ్రాలు కడిగినటువంటి దుర్గంధము నుంచి నేను వచ్చా. ఆ శరీరం ఏంటది? నవరంధ్రాలు, కళ్ళు 2 చెవులు, ఒక మూగు, అలాగే నోరు, మూత్రద్వారము, గుదద్వారము, ఇవన్నీ కలిపితే 9 నవరంధ్రాలు కలిగినటువంటి వ్యక్తిని నేను. ಹೊಲಸು, ఇది ఒక దుర్గంధపూరితమైనటువంటి శరీరం. ఇంబిల్లద ಹೊಲಗೊಂಡು ಟಾವಿನಲ್ಲಿ ಬಂತಂತೆ. ఇంబిల్లద ఆశ్రయం లేకుండా డంబక ನನಗಿನ್ಯಾತರ కులవయ్య. ఆడంబరదవును, నేను ఆడంబరంగా చెప్పుకుంటా, నేను నాది ఉత్తమ జన్మ అంటాం. ఎక్కడి నుంచి వచ్చాం మనం? మూత్రద్వారం నుంచి వచ్చాం, ఒక బచ్చల గుంత నుంచి వచ్చాం, ఒక తోలు సంచి నుంచి వచ్చాను. నేనేం తిన్నాను? శరీరంలో ఉన్నటువంటి మాంసంతో తయారైన పాలను తాగాను. నా శరీరము నవరంధ్రాలతో ఏర్పాటైంది. ఇది ఒక దుర్గంధపూరితమైనటువంటి శరీరం. నాకు ఎలాంటి కులమయ్యా అంటే ఆయన ప్రశ్నిస్తాడు. అందవే కదా, ఉత్తమ జన్మ తీసుకున్న వాళ్ళు, ఉత్తమ కులాల్లో ఉన్న వాళ్ళు కూడా నవరంధ్రాలు ఉంటాయి. వాళ్ళు కూడా తల్లి గర్భం నుంచి వస్తారు. వాళ్ళు కూడా
మలం ఎక్కడి నుంచి వస్తుంది, మూత్రం ఎక్కడి నుంచి వస్తుందో మూత్ర ద్వారం నుంచి వస్తారు. వాళ్ళు కూడా బచ్చెల గొంతులోనే వస్తారు. వాళ్ళు కూడా తోలు సంచి నుంచే వస్తారు. కాబట్టి నీవు నేను ఒకటే. అందుకు జాతి ఏందయ్యా, కులం ఏంది అని ప్రశ్నిస్తాడు ఆయన. కరಳು ఖండనారువ చర్మరోహిత ನರಪಂಜರದಿ ಉರುಳಿಲ್ಲದ ನರದೇಹ ಹೊತ್ತು ತಿರುಗವಂತ ತಿರುಗ ನನಗಿನ್ಯಾತರ కులవయ్యా. కరులు అంటే ప్రేగులు అనమాట. ప్రేగులు, కండ, నారు, నారు అంటే నరాలు, చర్మ, ఇవన్నీ కలిగినటువంటి ఒక శరీరం నాది. అంటే శరీరంని వర్ణిస్తాడనమాట. మన శరీరం ఏంతో తయారైంది? చర్మంతో తయారైంది. లోపల ప్రేగులున్నాయి, కండ ఉంది, నరాలు ఉన్నాయి, నర పంజరము, అస్థి పంజరం అంటే మన యొక్క లోపల ఉన్నటువంటి ఆ ఎముకలతో కూడినటువంటి అస్థి పంజరం ಹುರುಯಿಳ್ಳದೆ. నరపంజర నరగల హణೆಗೆಯ చప్పర. నరదేహ ಹೊತ್ತು తిరుగువంత. ఈ నరదేహాన్ని తీసుకొని నేను అలా 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 తిరుగుతూ ఉంటాను. తిరుగక ನನಗಿನ್ಯಾತರ కులవై. ఇలాంటి నరదేహానికి కూడా కులాన్ని చెప్పడం ఏందయా? నవరంధ్రాలు కలిగినటువంటి ఒక శరీరం ఇది. ప్రేగులు, మాంసము, తర్వాత చర్మము, అస్థిపంజరము కలిగినటువంటి ఒక శరీరానికి ఇది ఏమిటి కులమయ్యా? దీనికేంది కులవయ్యా? హచ్చడద మేల లచ్చిక ఇట్టంతే ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಎಂದು ಹಣಗಾಡುತ್ತಾ. హెచ్చడ మేరే లచ్చిక ఇట్టదు. ఒక తెల్లని వస్త్రము పైన ఒక నల్లని చుక్క పెట్టినట్టుగా హెచ్చు కడిమే ఎందు హణగాడుతా. నీవు తక్కువ నేను ఎక్కువ అని ఎందుకయ్యా నీవు భేదభావాలు చూపుతారు మీరు? హెచ్చడ మేలే లచ్చిక ఇట్టంతే. ఒక తెల్లని వస్త్రము పైన ఒక నల్లటి చుక్క, ఒక సిరా చుక్క పడితే ఎంత అది అక్కురడిగా ఉంటుందో, అలా ఒక సమాజం అనేటువంటి ఒక తెల్లని వస్త్రం పైన ఒక నల్లటి సిరా వేస్తారా? అంటే మీరు తక్కువ నేను ఎక్కువ అని అంటారా? మీరు ఎలాగొచ్చారో నేను అలాగున్నాను. మీకు రక్త మాంసాలు ఎలా ఉన్నాయో నా శరీరంలో రక్త మాంసాలు అలాగున్నాయి. మీరు తల్లి గర్భం నుంచి ఎలా వచ్చారు? నేను తల్లి గర్భం నుంచి వచ్చాను. ఇలాంటి సమాజంలో హచ్చడద మేలె లచ్చిక ఇట్టంతే ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಎಂದು ಹೆಣಗಾಡುತ್ತ నిచ్చడ కాగి నెలాది కేశవన బజిప హుచ్చగే ನನಗಿನ್ಯಾತರ కులవయ్య. ఇలాంటి ఒక శరీరం కలిగినటువంటి నేను హెచ్చు తక్కువ అని మీరు చూస్తున్నారు. ఒక తెల్లని వస్త్రం పైన నల్లటి సిరా వేసి మీరు తక్కువ ఎక్కువ కులం అని చెప్పి ఎలాగైతే అంటున్నారో, అలా నేను నిచ్చడ కాగినెలయ ఆదికేశవన భజిప. కాగినెలలో ఉన్నటువంటి ఆదికేశవుణ్ణి భజిస్తున్నట్టున ఒక ఉచ్చునికి, ఒక పిచ్చివానికి నగిన్యాతర కులం, నాకు ఎలాంటి కులం ఉందండి అంటే ఇక్కడ చాలా సూటిగా ప్రశ్నిస్తాడు ఇందులో ఆయన. సూటిగా అంటే వాళ్ళకి హృదయాలని తాకేటుగా, వాళ్ళ అహంకారం పోయేట్టుగా, అగ్రవర్ణాల వారి యొక్క అహంకారమే పోయే విధంగా కనకదాసుల వారు చెప్తారు ఈ కీర్తన. నీవు ఎలాగొచ్చావు, నేను ఎలా వచ్చాను, మనుషులంతా ఒకే రకంగా వస్తారు. అందులో హెచ్చు తక్కువ ఏదైనా యాతవరనెందు సరళి ఏ జాతి వాడని నేను చెప్పవలే. జగన్నాథ మాడిద ఆ జగన్నాథుడు చేసినటువంటి ఒక నర రూపవయ్యా, ఒక నర రూపమయ్యా నేను. ఆ జగన్నాథ చేసినటువంటి నరరూపమయ్యా నేను. నాకు యాతర కులవయ్యా, నాకు కులమేందయ్యా? నన్ను చూసి కులం అంటున్నారా? నా కులం అనేది ఎలా వస్తుందంటే మన తల్లిదండ్రుల ద్వారా. అలా అలా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ కుల సమస్య భారతదేశంలో ఉంది. ఈ రకంగా ఇందులో ఒక బాధ, కనకదాసుల వారు బాధని వ్యక్తం చేస్తూ ఇంకొకసారి ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ ఆయనని ప్రశ్నిస్తూ ఆయనని ద్వారా అగ్రవర్ణాల వాళ్ళని ప్రశ్నించడం అన్నమాట ఇది. అంటే ఇక్కడ దేవుని ప్రశ్నించడం అంటే ఏంటంటే, నువ్వు చెప్పయ్యా నరరూపమయ్యా, నీ నుంచే కదా నేను వచ్చాను జగన్నాథ, నువ్వు చేసిన నరరూపమయ్యా కదా, వాళ్ళ రూపము నీవే చేశావు, నా రూపము నీవే చేశావు.
ఈ చరాచర దృష్టి జగత్తంతా కూడా నీ రూపమే కదయ్యా, నీ ద్వారా వచ్చిందే కదా. అందులో నాది తక్కువ వారిది ఎక్కువ ఎలా అవుతుందయ్యా అని ఆ దేవుణ్ణి ప్రశ్నించడం అంటే ఆ దేవుడి యొక్క పేరు ద్వారా అగ్రవర్ణాల వారిని, ఎవరైతే ఈ కులము తక్కువ ఎక్కువ నీచం అంటుంటారో ఈ చాతుర్వర్ణ వ్యవస్థ పైన ఆయన ఈ కీర్తన ద్వారా దండయాత్ర చేస్తాడు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, మీరు ఎక్కువ మేము తక్కువ, మీరు శూద్రులు మేము బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులని ఎక్కడైతే ఉందో ఈ చాతుర్వర్ణ వ్యవస్థ, ఇలాంటి ఒక మూఢులు చేసినటువంటి ఈ వ్యవస్థ పైన ఈ కీర్తన ద్వారా కనకదాసుల వారు దండయాత్ర చేస్తాడు. ఒక విప్లవాత్మకమైనటువంటి కీర్తన ఇది. ఆ రోజుల్లో ఇది చెప్పడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. కులతత్వం ఎక్కువ ఉన్నటువంటి ఆ రోజు. కాబట్టి ఈ రోజు మనం దేవస్థానానికి వెళ్ళగలుగుతున్నాం, కానీ ఆ రోజులు అలా కాదు. అలాంటి రోజుల్లోనే ఒక అద్భుతమైనటువంటి కీర్తనని వాళ్ళందరికీ కనువిప్పు కలిగేలా చేశాడు మన కనకదాసుల వారు.